బ్యాక్ టు న్యూస్. బుడమేరు ప్రాంతంలో డ్యూటీలో ఉన్న అధికారులపై సీఎం చంద్రబాబుకు మంత్రులు ఫిర్యాదు చేశారు. దేశపూర్వకంగా ఆహారం సరిగా పంపిణీ చేయట్లేదన్నారు. విఆర్లో ఉండి డ్యూటీకి వచ్చిన డీఎస్పీ నుంచి డీఐజీ స్థాయి అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారని మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఇక బుడమేరులో డ్యూటీలో ఉన్న అధికారులపై మంత్రులు సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో అదేవిధంగా మంత్రులతో అందుబాటులో ఉన్న వారితో కూడా ఇప్పుడు వరకు కూడా రివ్యూ చేశారు. ఇప్పుడే కొద్ది నిమిషముల క్రితమే ఆయన మరోసారి సింగనగర్ ప్రాంతానికి వెళ్ళారు. సింగనగర్ ప్రాంతం వర్షాల వలన పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన నిన్నటి నుంచి నాలుగోసారి సింగనగర్ ప్రాంతానికి వెళ్ళారు. ముఖ్యంగా అక్కడ అందుతున్న ఫీడ్బ్యాక్ ప్రకారం చూసుకుంటే కనుక కొంతమంది అధికారుల పాత్ర, ఎందుకంటే అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని కూడా కొంత సమాచారం వస్తుంది ముఖ్యమంత్రికి. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు, పలువురు మంత్రులు ఏదైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారో, కొంతమంది ఏదైతే గత ప్రభుత్వంలో కీలక పాత్ర వచ్చిన వాళ్ళు ఇప్పుడు లూప్ లైన్లో ఉన్నవారు అక్కడ సరిగా వ్యవహరించట్లేదు, వారి వైఫల్యం వల్ల మొత్తం కూడా జరుగుతున్నాయని కూడా మొత్తం చంద్రబాబుకి చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. మొత్తం ఎక్కడికక్కడ ఏదైతే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు సరిగా వ్యవహరించట్లేదని కూడా చెప్పడం జరిగింది. మొత్తం మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు ఫీల్డ్ విజిట్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఫీల్డ్ విజిట్కి వెళ్ళి కూడా మొత్తం చెప్తూ ఉన్నారు. నేపథ్యంలో చాలామంది అయితే మంత్రులు కూడా ఉన్నారు. ఒకసారి మంత్రి రామానాయుడు గారు ఉన్నారు. ఒక్క నిమిషం మాట్లాడదాం. రామానాయుడు గారు ఇప్పుడు వరకు కూడా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ మీద పరిస్థితిని అన్నీ కూడా ఆయన చూసి రావడం జరిగింది. ఇప్పటికి కూడా సింగనగర్ సాధారణ స్థితికి రాలేదు. మొత్తం ఈ వ్యవహారంపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అయితే మంత్రి ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ఉన్నారు. ఎట్లా చూస్తారండి? ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీకి ఏదైతే లెవెల్స్ 12 లక్షల వరకు కూడా వస్తున్న పరిస్థితిని చెప్తూ ఉన్నారు. కొంత ఆందోళనకరంగా ఉందంటున్నారు. మీకున్న సమాచారం ఏంటి? ఎట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది? ఏదైతే మన కృష్ణాకు సంబంధించినటువంటి ఇంత వరద అనేది గత 30-40 సంవత్సరాలు ఎవ్వరూ చూడలేదు. గతంలో ఏదైతే 2009 అదేవిధంగా 1998లోనే 10 లక్షల క్యూసెక్లు క్రాస్ అయినటువంటి పరిస్థితి. అటువంటిది ఈసారి 11,80,000 క్యూసెక్ల నీరు. మరి అంటే కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు, ఏదైతే లోకల్ క్యాచ్మెంట్లో 3 నెలల్లో కురిసేటువంటి వర్షం ఒక్కరోజు పడింది అనేటువంటి పరిస్థితి. అటువంటి విపత్తు ఈవేళ కృష్ణాకి వచ్చినటువంటి స్థితిలో ఈవేళ అందరికీ ఒకే ఒక ధైర్యం, అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలనేది, అటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈవేళ ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల ఇంత విపత్తు వచ్చినా కూడా ఈవేళ పెద్ద ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా కాపాడుకోగలుగుతూ ఉన్నాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆయనకి 74 సంవత్సరాల వయసులో నిన్న మీరు చూశారు 24 గంటల్లో కేవలం 2 గంటలు మాత్రమే పడుకుని పనిచేశారు ఆయన. అదే గతంలో మనం చూసాం, అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి ఊళ్ళు మాత్రం తుడిచిపెట్టుకుపోయి 36 మంది క్షణాలలో చనిపోతే ఆ రోజు తాడేపల్లి రాజప్రసాదం వదిలి జగన్మోహన్ రెడ్డి అడుగు బయటికి పెట్టలా. అటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తూ ఉన్నారు. ఏదైతే ఆ ఫ్లడ్కి సంబంధించి పర్టికులర్గా ఏదైతే ఆ బుడమేరు ఏదైతే ముందుగా పెద్ద ఎత్తున గళ్ళు పడి ఏదైతే వాటర్ వచ్చిందో దాన్ని అరికట్టేటువంటి విధంగా, ఎందుకంటే ఆ బుడమేరుది కూడా నేను చూస్తే అది కూడా గత ప్రభుత్వ పాలన. నేను ఏదో అదే రాజకీయ నేపథ్యంలో నేను మాట్లాడట్లా. ఏదైతే మనం గోదావరి వాటర్ ఏదైతే ఉందో, రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాని వాటరు పట్టిసీమ వాటర్ రావాలని అంటే ఈ బుడమేరు ద్వారా మనం ఏదైతే కృష్ణాకు తీసుకొస్తూ ఉన్నాం. అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాన్ని 35,000 క్యూసెక్లకి ఎక్స్టెండ్ చేసి లైనింగ్ తోటి సహా టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇస్తే, ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 5 రూపాయలు పని చేయకుండా, ఒక అర్బత్త సిమెంట్ వేయకుండా, ఒక తట్ట పని చేయకుండా ఆ 35,000 క్యూసెక్లు ఎక్స్టెండ్ని చేయకపోవడం వల్ల అది కేవలం 15,000 మాత్రమే వెళ్ళే కెపాసిటీ ఉండడంతో మొన్న ఒక్కరోజే 26,000 క్యూసెక్లు రావడంతో
గత్యంతరం లేని పరిస్థితుల్లో 3 చోట్ల బ్రీచ్లు పడి ఒక విజయవాడలోకి వాటర్ వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే సింగనగర్లో తిరిగాడు ఆయన, నేను అడుగుతూ ఉన్నా, సింగనగర్లో తిరిగేటువంటి వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ 5 సంవత్సరాల పాలన పాపం కాదా? ఆ బుడమలేరుకి 5 సంవత్సరాలు 5 రూపాయలు ఖర్చు పెట్టి ఆ 35,000 క్యూసెక్కుల వాటర్ కెపాసిటీని పెంచుంటే ఇవాళ అక్కడ గండ్లు పడేవా? అక్కడ గండ్లు పడకుండా ఉంటే అక్కడ నీరు వచ్చి ఉండేదా? ఆ పాపం నీది కాదా? నువ్వే పాపం చేసి నువ్వే మళ్ళీ అక్కడికి వెళ్ళి అబద్ధాలు అసత్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మాకు ఆవేదన కలుగుతుంది. రాత్రి అంతా కూడా నిద్ర లేకుండా ఉన్నాం కర్రగట్టుని. ఎవరిదండి ఆ పాపం? మంచి సత్యనారాయణ రాజు గారు మరి ఏదైతే వాళ్ళ ఆశ్రమం దగ్గర నిన్న సాయంత్రం కరగట్టుకి మీ అందరికీ తెలుసు సిపిఐ ఏదైతే అవుట్ స్లూయిస్ ఏదైతే 2 అవుట్ స్లూయిస్లు ఉన్నాయి, ఇక్కడ 2 అవుట్ స్లూయిస్కి సంబంధించి అక్కడ సిపిఐస్ ఉంటే రాత్రి నుంచి కొట్టుకుంటున్నాం దాన్ని అరికట్టాలని. కానీ దానికి సంబంధించిన షట్టర్లు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాలు రిపేర్ల సంగతి అలా ఉంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటైన్ చేయలేని పరిస్థితి తుప్పుబట్టి నేను ఏదైతే కృష్ణా వాటర్ స్ట్రెస్కి మరి ఏదైతే డోరుకు డోరు మొత్తం మరి ఏదైతే కొట్టేసినటువంటి పరిస్థితుల్లో చచ్చి చెడి నిన్న రాత్రి నుంచి అక్కడ రైతులు 200-300 మంది మేము కలిసి పనిచేస్తే అధికారులతోటి ఇవాళ మధ్యాహ్నానికి 75% అరికట్టాం. పాపం నీది కాదా? 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ వదిలేస్తే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోవా? ఎంత మేర ఆస్తి నష్టం జరుగుతుంది? రామానాయుడు గారు, ప్రస్తుతం అధికారుల వైఫల్యం ఉందని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఎట్లా ఈ సింగనగర్ ప్రాంతంలో ఏంటి ఈ ఇష్యూ మొత్తానికి అధికారులైన కారణం? అంటే అధికారులు కూడా మీకు తెలుసు, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఏదో దానికి సూక్తి కూడా ఉంది, యథా రాజా తథా ప్రజ. అంటే గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన తాడేపల్లిలో మొద్దు నిద్రపోయేవాడు. ఎందుకంటే మేము కూడా చూసాం, గోదావరికి మాకు ఫ్లడ్ వస్తే మరి ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏరియల్ సర్వే చెప్పి గాల్లోనే తిరిగి గాల్లో వెళ్ళిపోయేవాడు. అంచేత అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు అధికారులు ఇంకా బయటకు రాలేకపోతూ ఉన్నారు. ఇంత పెద్ద విపత్తు ముంచుకొస్తూ ఉంది, దీన్ని ఎట్లా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ ఏరియా మునిగేటువంటి అవకాశం ఉంది, వాళ్ళని ఎట్లా మనం లిఫ్ట్ చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాలు, వాటరు, మిల్క్ ఏ మేరకు మనం నిల్వ చేసుకోవాలి, ఇదంతా 100% అక్కడ అధికారుల బాధ్యత ముందు జాగ్రత్తగా. కానీ గత పాలనలో అటువంటి పరిస్థితులు చేసినటువంటి పాపాన పోలేదు కాబట్టి డ్యాములు కొట్టుకుపోయినా, గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, లేకపోతే గోదావరి వరదలు ముంచేసినా ప్రజల దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఆ రోజునటువంటి పాలకులకి లేదు, ఆ పాలకులకు లేదు కాబట్టి అప్పుడున్న అధికారులకి లేదు. అంచేత ఇదేదో మా పని కాదు అనే గత 5 సంవత్సరాల పాలన నుంచి నేర్చుకునేటువంటి దురదృష్టకరమైన అంశాలు వీళ్ళు అధికారులు. అందుకే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మళ్ళీ రీటైన్ చేసుకుంటూ మళ్ళీ 95 నా పాలనలు మీరు గుర్తు తెచ్చుకోండి, మనం పరిగెట్టించి పనిచేయాలి. అంటే మనం ఇప్పుడు రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు, పైనుంచి వరద ఎలా వస్తుంది, ఒకవేళ కరకట్టల సామర్థ్యం పరిస్థితి ఏంటి, మీకున్న సమాచారం ఏంటి? ఏదైతే పైనుంచి వచ్చేటువంటి వాటర్ అంటే మనం ఆలిమెట్టి, తుంగభద్ర, జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతర ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్టేషన్ చేస్తాం. ఎందుకంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వస్తుంది. బట్ అనుకోనేటువంటి విధంగా 24 అవర్స్లో ఏదో లోకల్ క్యాచ్మెంట్ అంటే పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ మధ్య లోకల్ క్యాచ్మెంట్లో 5 లక్షల పైబడి క్యూసెక్కుల నీరు వచ్చింది. ఇది నిజంగా ఎవరు ఊహించనిది. ఎందుకంటే మనం గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది చూడాల. అంచేత ఆ 24 అవర్స్లో ఇంత పెద్ద ఎత్తున వరద నీరు చుట్టుముట్టినప్పటికీ కూడా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి దక్షతతోటి ఈరోజు కొంతమేర ప్రాణ నష్టం లేకుండా, మేము ఆస్తి నష్టం లేకుండా కొంతమేర మేము చేయగలిగాము. ఏదైతే మీరు చెప్పినట్లుగా ఏదైతే ఆ కరగట్టుకి సంబంధించి కూడా మరి నేనే చెప్పాను, రాత్రి అంతా కూడా నిద్రాహారాలు మాని పనిచేసి 75% మేము చేసుకోగలిగాం. ఎందుకంటే ఆ షట్టర్స్ వాళ్ళు మెయింటెనెన్స్ లేకపోవడం ఒకటి. రెండవది, గత ప్రేలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండుంటే ఇప్పుడు మీరు ఏదైతే కర్రగట్టు ఏదైతే ఉందో దాన్ని డబుల్ లైన్ అయిపోయి ఉండేది. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆ కర్రగొట్టుకి, ఎందుకంటే కృష్ణాకి ఏదైనా ఫ్లడ్ వస్తే సేఫ్టీ ఉంటుంది, ప్లస్ రాజధానికి వెళ్ళడానికి కూడా మార్గం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని డబుల్ లైన్ చేస్తాం. ఆల్రెడీ ఎర్త్ వర్క్లు కూడా జరిగినాయి, కనిపిస్తూ ఉంది ఎర్త్ వర్క్ కూడా. కానీ దురదృష్టం లాస్ట్ వచ్చినటువంటి 5 సంవత్సరాల్లో ఆ కర్రగట్టును కూడా, ఎందుకంటే రాజధాని మీదే వాళ్ళకి విష ప్రచారం, ఇంకంచేత కర్రగట్టు మీద కూడా వాళ్ళకి ఆసక్తి లేక ఒక గిద్దుడు మట్టిపోయినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు సింగిల్గా కరగట్టు ఉండడం వల్లే ఆ సీపేజీలు మాకు నిద్రలేని రాత్రులు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపం. ఈవేళ మేము భరించవలసి వస్తుంది. ఆయన చేసినటువంటి తప్పులకి ఈరోజు మేము శిక్షలు అనుభవించవలసి
పరిస్థితి వస్తుంది. ఓకే, రామానాయుడు మంత్రి రామానాయుడు చాలా స్పష్టంగా చెబుతున్నారు, గత ప్రభుత్వ పాపాలు సగం ప్రకృతి వైపరీత్యాలు సగం అయితే సగం గత ప్రభుత్వ పాపాలు తగిలాయని కూడా చెప్తున్నారు. ఏదైతే రాజధాని పట్ల ఏ విధంగా చేశారు, అదేవిధంగా సింగనగర్ తదితర ప్రాంతాల్లో చూస్తే కనుక అధికారులు కూడా కావాలని చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ పాపాలలోనే భాగమని చెప్పి రామానాయుడు అభిప్రాయపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మొత్తం కూడా 1-2 రోజుల్లోనే క్లియర్ అవుతుంది, సాధారణ పరిస్థితి నెలకొంటుందని కూడా రామానాయుడు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్. एमएलए है महिला में उन्होंने कंप्लेन करे मर रहा है उसको निकालो पकड़ लिया छोड़िए वाले पूरा पानी डूबा एकदम गौरव को डूब के नहीं पानी आप